చాలామంది అలాగ అడుగుతారు ఇప్పటికీ. ఆ మత ఉన్మాదులు ఉన్నారు కదా, ఏమండి వీళ్ళ కోసం అండి 2000 సంవత్సరాల కింద పెట్టేటటువంటి ప్రాణం, 2000 సంవత్సరాల కింద ప్రాణం, ఇప్పుడు పాపం చేసినోడికి 2000 సంవత్సరాల కింద ప్రాణం పెట్టినోడి పరిశుద్ధత ఎలాగా వర్కౌట్ అవుతుందని అని అడుగుతాడు. వాళ్ళకి తెలియని సంగతి ఏంటంటే యేసుప్రభు ప్రాణం పెట్టి రాజ్యం స్థాపించాడు. ఇప్పుడు అందరినీ ఎందులోకి రమ్మని పిలుస్తున్నాడు? ఆ రాజ్యంలోనికి రమ్మని పిలుస్తున్నాడు. ఈ రాజ్యం ఎవరిది? క్రైస్తవ్యం అనే రాజ్యం యేసుప్రభుది, విజయప్రసాద్ రెడ్డిది కాదు ఇది. ఇప్పుడు వీళ్ళందరూ మారు మనసు పొంది ఏ రాజ్యంలోకి వస్తారు? విజయప్రసాద్ రెడ్డి రాజ్యంలోకి రారు వీళ్ళు. ఎవరి రాజ్యంలోకి వస్తారు? క్రీస్తు రాజ్యంలోకి వస్తారు. క్రీస్తు సంఘంలోనికి వస్తారు. వాళ్ళకి శిరస్సు ఎవరు? క్రీస్తు, నేను కాదు. వాళ్ళకి శిరస్సు నేను కాదు, క్రీస్తు. వాళ్ళు క్రీస్తు శరీరం అనే ఆ సంఘంలోనికి వచ్చి అవయవాలుగా మార్పు చెందుతారు. కాబట్టి రాజ్యం ఎప్పటికీ ఉంది, ఎప్పటికీ ఉంటుంది. సూర్యుడు నిలిచి ఉన్నంత వరకు దానికి అంతము కలుగదు. సూర్యుడు నిలిచి ఉన్నంత వరకు దానికి అంతము కలుగదు. దానియేలు నొక్కి ఒక్కనించాడు 2వ అధ్యాయంలోనే, దానియేలు గ్రంథంలోనే చాలా స్పష్టంగా సూర్యుడు నిలిచి ఉన్నంత వరకు ఆ రాజ్యమును